నమస్తే అందరికి. ఒక అమ్మ ఒక మెసేజ్ పెట్టింది. నా బిడ్డకు 32 ఏళ్ళు వచ్చినాయి అమ్మ, ఈ పెళ్లి చేసుకోమంటే నాకు గ్రీన్ కార్డు ఉన్న అతను కావాలని ఆగుతుంది, చేసుకోమంటే చేసుకుంటలేదమ్మా అని బాధపడితే ఈ మెసేజ్ పెట్టింది. నేను ఇటువంటి పిల్లల్ని అడుగుతున్నా, మీరు 32 ఏళ్ళలోపు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా, మీరు గ్రీన్ కార్డ్ అతను వచ్చేసరికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంది, అంటే 35 ఏళ్ళు. మరి నీకు వచ్చేటోడు కూడా 35, 36 ఏళ్ళోడు రావాలి. ఆయన పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? అటువంటి వాళ్ళు దొరుకుతారా? నీకు 35 ఏళ్ళ మనుషులు దొరుకుతారా పెళ్లి కాకుండా? ముఖ్యంగా మీరు 35, 40 ఏళ్ళకి పిల్లలం కంటే వాళ్ళని ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు పెద్ద చేస్తారు? వాళ్ళు పెళ్లిళ్ళు చేసరికి మీరు కట్టబట్టుకొని నడవాలి, తెలుసా? కొంచెం ఆలోచించండి. ముఖ్యంగా తెలుసా, సైన్స్ పరంగా మీరు డాక్టర్లను అడగండి. 30 ఏళ్ళు దాటినాయి అంటే సంతాన ఉత్పత్తి, హార్మోన్ ప్రొటెక్షన్ తగ్గిపోతూ ఉంటది. 30 ఏళ్ల లోపే మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలను కనాలి. మీరు కావాలంటే డాక్టర్లను అడగండి. ఎందుకోసం వెయిట్ చేస్తున్నావు అమ్మా? గ్రీన్ కార్డ్ ఏమన్నా నీకు పెద్ద ఇదా, పెద్ద గొప్పనా? ఇక పిల్లలే దొరుకుతలేరా నీకు? మగ పిల్లలు కరెక్ట్ కాదమ్మా. నీ వల్ల మీ తల్లి బాధపడుతుంది కదా.